మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారన్నారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నానన్నారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని, సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా, 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి.